ఆయనో మాజీ మంత్రి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను శాసించింది ఆ కుటుంబం. ఒక దశలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా సైతం పోటీలో నిలిచిన ఆ నేత ఇప్పుడు రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారా? ఎక్కడి నుండి పోటీ చేయాలనే సందిగ్ధంలో పడిపోయి తన అనుచరులను గందరగోళానికి గురి చేస్తున్నారా? ఆయన మౌనానికి కారణం ఏంటి? ఇంతకు ఆ మాజీ మంత్రి ఎవరు? ఎందుకంత సందిగ్ధం? తెరచాట రాజకీయంలో చూద్దాం. ఆనం ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఈ పేరుని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వివిధ శాఖల మంత్రిగా పనిచేసి ముఖ్యమంత్రి రేసులో నిలిచిన ఆనం రామనారాయణ రెడ్డి తాజా రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారనే టాక్ బలంగా నడుస్తోంది. ఆనం ఉంటే ఆ పార్టీకి బలం చేకూరాల్సిన పరిస్థితుల్లో ఆయన సందిగ్ధంలోకి వెళుతుండడం అనుచరులను గందరగోళంలోకి నెట్టేస్తుందనే మాట నెల్లూరు జిల్లాలో ఎక్కువగా వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆనం వైసీపీపై సంవత్సరంలోపే తిరుగుబావుట ఎగురవేశారు. వైసీపీలోనే ఉంటూ అక్కడి వాతావరణం నచ్చక ప్రభుత్వాన్ని అనేకమార్లు ప్రశ్నించిన ఆనంని ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారనే నెపంతో తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ అధిష్టానం. దీంతో తెలుగుదేశం పార్టీ గూటికి ఆనం చేరిపోయారు. అధికారికంగా పార్టీలో చేరకపోయినప్పటికీ ఇటీవల జరిగిన నారా లోకేష్ పాదయాత్రకు ఆత్మకూరు నియోజకవర్గంలో స్వాగతం పలికి బాధ్యతలు తీసుకున్నారు ఆనం. పార్టీ అధిష్టానం ఆనంను ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని ఆదేశాలిచ్చింది. సీన్ కట్ చేస్తే ఆనం ఆత్మకూరులో యాక్టివ్ అయ్యారు. నేతలను కార్యకర్తలను కలుపుకుని వెళ్లేందుకు అనేక పర్యటనలు చేశారు. ఇక్కడి కీలక నేతలు బొల్లినేని కృష్ణయ్య, గూటూరు కన్నబాబులతో కలిసి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు. ఓ నెలన్నర రోజుల పాటు హడావుడి నడిచింది. ఆత్మకూరు నేతలు కార్యకర్తలతో వరుస సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ గ్రౌండ్ లెవెల్లో బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేశారు ఆనం. ఏమైందో ఏమో ఒక్కసారిగా ఆనం ఆత్మకూరును పట్టించుకోవడం మానేశారు. గతంలో ఆయన కాంగ్రెస్లో ఉన్న సమయంలో ఆత్మకూరులో తన వెనుక నిలిచిన అనేక మంది నేతలు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. వారిని తిరిగి తన గూటికి చేర్చుకోవాలని ప్రయత్నించినా పెద్దగా ఫలించలేదని టాక్. మరోవైపు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం తర్వాత ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి ఉప ఎన్నికల్లో గెలుపొంది గౌతమ్ రెడ్డి కంటే ఓ అడుగు ముందుకేసి నియోజకవర్గంలో వైసీపీ జోష్ పెంచారు. వాలంటీర్లతో పాటు తన సొంత మనుషులను మండలాల వారీగా నియమించి జనంలోకి వెళుతూ ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. దీంతో ఆత్మకూరులో తన పొలిటికల్ కెరీర్ గురించి ఆలోచించిన ఆనం పక్కకు తప్పుకున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. అటు ఆనం ఆత్మకూరులో మౌనం వహించడం, పార్టీకి దిక్కుమొక్కు లేకపోవడంతో నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు నిరుత్సాహంలో ఉన్నారు. ఇక ఆనం తనతో పాటు తన కుమార్తె ఆనం కైవల్యారెడ్డికి అత్తగారి ఇంటి తరపున టికెట్ అడుగుతున్నారనే విషయం తెలిసిందే. టీడీపీ అధిష్టానం ఈ విషయంపై ఆలోచిస్తున్నప్పటికీ ఆనంకే ఈసారి టికెట్ ఇస్తామని తేల్చి చెప్పినట్టు టాక్. దీంతో ఆనం తన రూట్ మార్చుకుని వెంకటగిరి వైపు చూస్తున్నారట. వాస్తవానికి నెల్లూరు సిటీ, సర్వేపల్లి, వెంకటగిరిలపై కన్నేసిన ఆనం ఈసారి ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నుంచే పోటీ చేస్తాననే సంకేతాన్ని టీడీపీ అధిష్టానం ముందు పెట్టినట్టు తెలుస్తోంది. వెంకటగిరిలో జరిగిన రా కదలిరా బహిరంగ సభలో ఆనం చంద్రబాబుతో మాట్లాడినట్టు వినికిడి. అటు వెంకటగిరిలో టికెట్ తనదేనంటూ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఓవైపు, మస్తాన్ యాదవ్ మరోవైపు చెప్పుకుంటున్నారు. ఆనం తీసుకుంటున్న నిర్ణయాలతో ఆయన ముఖ్య అనుచరులు కొంత గందరగోళానికి గురవుతున్నారు. ఆనం అంటే ఓ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన నేత కాదు. నెల్లూరు సిటీ, రూరల్, ఆత్మకూరు, వెంకటగిరి, కోవూరు, కావలి, సర్వేపల్లి వంటి నియోజకవర్గాల్లో అనుచరులు ఆనంకి ఉన్నారు. ఈ దశలో ఆనం మౌనం పాటించడం అటు ఆయనతో పాటు కార్యకర్తలకు, పార్టీకి కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉందని పొలిటికల్ టాక్. వాస్తవానికి టీడీపీలోకి ఎమ్మెల్యే ఆనం కోటంరెడ్డి, మేకపాటి వచ్చాక పార్టీలో ఫుల్ జోష్ పెరిగింది.
ముఖ్యంగా ఆనం కోటంరెడ్డిలు కలిసి జిల్లా టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపారు. అధికార వైసీపీలో లొసుగులు బట్టబయలు చేశారు. దీంతో ఆనం కీరోల్గా మారారు. ఈ దశలో ఆనం నిర్ణయం కోసం ఆయన అనుచరులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. అటు టీడీపీ కూడా ఈ విషయంలో గట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఎన్నికలకు అత్యంత దగ్గర సమయం పడింది. ఈ సమయంలో ఆత్మకూరు నియోజకవర్గాన్ని టీడీపీ పెద్దగా పట్టించుకోవడం లేదని కార్యకర్తలే అంటున్నారు. అటు మాజీ ఎమ్మెల్యే బొలినేని కృష్ణయ్యపై కుటుంబ పరంగా పలు ఆరోపణలు వస్తున్నాయి. కన్నబాబు సైలెంట్ అయిపోయారు. ఇక ఇటు ఆనం, అటు టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.